హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే చూద్దామండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 జిల్లాలలో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగిందండి. 2 జిల్లాల్లో 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే హోల్లో చేసినట్లుగా అఫీషియల్ నోటీస్ విడుదల చేశారండి. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనము చూసేద్దాము. సో గైస్, ఎవరైతే ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఆఫర్ అయితే కొనసాగుతుందండి. సో వెంటనే తీసుకోండి. చాలామంది రిక్వెస్ట్ వల్ల దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూనే వెళ్తున్నాము. సో ఎప్పుడైనా క్లోజ్ చేయవచ్చు. చాలామంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయండి సార్, మేము కూడా తీసుకుంటాము అని చెప్పేసి అనడంతో దాన్ని అయితే ఆపానండి. మరి ఏ విధంగా తీసుకోవాలో చూసిన తర్వాత కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి గాను మరి నిరుద్యోగ అభ్యర్థులకు, అంతేకాకుండా నిరుపేద అభ్యర్థులకు పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేటగిరీ 1 కంప్లీట్ కోర్సు మరియు అన్ని కేటగిరీలకి పేపర్ 1కి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఇది కేవలం 500 రూపీస్కే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీకి అయితే అందచేయడం జరుగుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 కూడా ఉంటాయి. అందరు గమనించాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో గైస్, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మంచి ఆఫర్ ఇది. 2000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని కేవలము 500కే ఇస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. ముందు మీకు కంపల్సరిగా నచ్చుతాయి. సో గైస్, మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయండి. పర్ఫెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు. అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? వాటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. యాప్లో చదువుకోవచ్చు మీరు ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, లేట్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ముందుగా మనకి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయము విశాఖపట్నం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. శ్రీ కమిషనర్ వైద్య మరియు ఆరోగ్య శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, శ్రీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యం నుంచి విడుదలైందండి. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిపై మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారండి. ఓకేనా? సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇందులో ఉందండి. ఒకటి 56,250 రూపాయలు శాలరీ ఉంటుంది. ఎంబీబీఎస్ చేసిన వారు అర్హులండి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఆర్ట్ మెడికల్ ఆఫీసర్ అండి, ఏఆర్టీ. 72,000 శాలరీ అయితే ఉంటుందండి. ఎంబీబీఎస్తో పాటుగా వీరికి ఇంటర్న్షిప్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సీనియర్ టీబీ సూపర్వైజర్ అండి ఒకటి ఉందండి. బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఆర్గనైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ ఇన్స్టిట్యూషన్లో మరి బ్యాచులర్ డిగ్రీ అయితే ఉండాలి. శానిటేషన్ పైన ఉండాలి కంపల్సరిగా. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే పీజీడీసీ అండి ఇది. నెక్స్ట్ పర్మనెంట్ 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి. 33,000 శాలరీ అయితే ఇస్తారండి. మరి సదరు పోస్టుల సంఖ్యలో స్వల్ప మార్పులు కూడా ఉండవచ్చు అంటూ మనకైతే తెలియజేశారు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాడు. దీన్ని లింక్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందండి. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ దేర్ సర్వీసెస్ ఎట్ ఎస్ఎన్సియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కడప. కాంట్రాక్ట్ బేసిస్లో మరి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి. మొత్తం 2 ఉన్నాయండి. ఎస్ఎన్సియు అనేటువంటి విభాగంలో 12,000 శాలరీ అయితే ఇస్తారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు. నెసరీ గైడ్ లైన్స్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. kadapa.ap.gov.in. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 23వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలండి. ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితే అప్లై చేయండి. గైస్, నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అండి. ఇటీవల ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రిలీజ్ చేశారు ఇందులో ఈరోజు. ఏంటంటే ఇక్కడ చూడండి, 20వ తారీఖు 1వ నెల 2023 సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ టైమ్ లైన్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పుట్ ఆన్ హోల్డ్. రిజల్ట్స్ అనేవి మరి హోల్డ్లో ఉంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకనేది తెలియదు, బట్ మొత్తానికైతే హోల్డ్లో ఉంచడం అయితే జరిగింది.
అంతేకాకుండా మరి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారండి. ఇంకా నార్మలైజేషన్ ప్రక్రియ అయితే జరుగుతున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. ఇది జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ మంత్ ఎండ్లో కానీ నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో కానీ మనకైతే రిజల్ట్స్ రావచ్చు. ఎక్స్పెక్టెడ్ ఇది కన్ఫర్మ్ కాదు, ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఎవరైతే మరి హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కూడా గ్రామ వార్డు సచివాలయాలకు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఇంత ప్రిపేర్ అయ్యి ఓకేనా దాన్ని పక్కన పడేసామనుకోండి, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అదే నాలెడ్జ్ని మనం కంటిన్యూస్గా చదివామనుకోండి, ఇంకో కొంచెం అడిషనల్ బూస్టప్ అయ్యి మనకు సచివాలయం ఉద్యోగం వచ్చే విధంగా కూడా ఆ ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. మన యాప్లో ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. ఒకసారి చూడండి. ఓకేనా. మీకు నచ్చితే తీసుకోండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.